జగన్ గారు ఎన్నికల నినాదం ఏంటంటే పేదలకి పెత్తందారుల మధ్య యుద్ధం అని చెప్పేవాళ్ళు. ఆ మాట ఇప్పుడు ఎవరికి అర్థం కాల. ఈరోజు ఒక చిన్న శాంపుల్ చూపిస్తా, ఆ మాట అందరికీ అర్థమయ్యేటట్టు. గరికపాటి నరసింహారావు గారు ఈయన అన్న మాటలు చూడండి. చదువు మిథ్యాన్నం అయిపోయింది. చదువుడు కక్కల భోజనంలో గుడ్డిట్టారా గడికి గుడ్డిట్టారా అన్నం తినేవాడు కొడుకుడు పెట్టేవాడు బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేదా వెళ్ళిపోమని చెప్పాడు. కొడుకుడు కోసం వస్తాను ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు వాళ్ళ కర్మ కాలిపోయి చదువు చెప్పక్కర్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో మిగిలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? సరే పిల్లలకి భోజనం పెట్టి వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమానండి. పిల్లలకి భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడు. శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బు? సార్ ఈ మాట అర్థమేంటి? పేదవాడు స్కూల్లో పెట్టే అన్నానికి కూడా అడుక్కొని తినాలా? పేదవాడు ఎదురు చూడాలా? మాకు అన్నం సరిగ్గా పెట్టండి అని చెప్పి అడుక్కోవాలా? అసలు గరికపాటి గారి అన్న మాట నిజానికి ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి. కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం స్పందించాల. గరికపాటి గారు అన్న మాట 2 రోజులు 3 రోజుల క్రితం మైలవరంలో ఒక స్కూల్లో గుడ్లు సరిగ్గా లేవు, అన్నం ఏంది ఒట్టి పసుపు కలిపి పెడుతున్నారు, అదే పులిహోర అంటున్నారు, మాకు ఫుడ్ సరిగ్గా లేదు, దయచేసి మాకు అన్నం సరిగ్గా పెట్టేయండి అని చెప్పి విద్యార్థులు ప్రాధాయపడి అడిగిన సంఘటన. తర్వాత గరికపాటి గారు అన్న మాటలు ఇవి. ఎంత దారుణమైన మాటలు అన్నారు. విద్యార్థులు అన్నం సరిగ్గా పెట్టమని అడుక్కోని సిచ్యువేషన్ కల్పించాలా? మీరేమైనా స్కూల్కి తినడానికి వస్తున్నారా? గుడ్లు పెట్టినారంట. పౌష్టిక ఆహారం కూడా కనీసం ప్రభుత్వం విద్యార్థులకి రాబోయే యువతరానికి వాళ్ళు శక్తివంతంగా తయారు చేయడానికి అందించడానికి కూడా మీలాంటి వాళ్ళు ద్వేషం పెంచుకొని మాట్లాడుతున్నారంటే ఇంకేమనుకోవాలి? నారా లోకేష్ గారు దయచేసి మీరు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, గరికపాటి గారి మాటలు మీరు ఖండించాలి. గరికపాటి గారు అన్న మాటలు మీరు ఖండించాలి. మీరు ఖండించకుండా సోషల్ మీడియాలో చిన్న వాటికే వెంటనే ట్వీట్లు రీట్వీట్లు కొట్టేసి పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించుకుంటాం మీరు విపరీత దూరంతో ప్రదర్శిస్తుంటే ఇటువంటి గరికపాటి గారి మాటలు పెత్తందారుల హోదాలో మీరు కూడా అందరినీ జగన్ గారు అన్న మాట నిజమనేటట్టు జనాలు భావిస్తూ ఉంటారు. ఇంకా జగన్ గారు అన్నదే స్వయంగా జగన్ గారు అన్న మాట ఈరోజు నిజం. పేదవాడికి కనీసం పట్టెడు అన్నం పెట్టడానికి కూడా గతి లేకుండా పోయిందా? అసలు మధ్యాహ్న భోజనం పథకం అనేది ఎందుకు తీసుకొచ్చారు? కనీసం అన్నం అనేది వెళ్తే మన పనికి వెళ్తే దొరికిద్ది, బడికి వెళ్తే ఏం దొరికిద్ది అని అప్పట్లో అందరూ పిల్లల్ని పనులకు పంపించేవాళ్ళు. ఇట్లా కాదు, మేము మధ్యాహ్న భోజనం పెడతాం, మేము అన్నం పెట్టి మరి చదివిస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఏదైతే ఎడ్యుకేషన్ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఉండాలి పేదలకి. ఎందుకంటే మన దేశంలో 3 పూట్ల అన్నం తినేవాళ్ళు ఇప్పటికీ చాలామంది లేరు. మన దగ్గర ఉంది కదా అని చెప్పి పక్కనోడు కూడా మనలాగే బతకాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. వాడి దగ్గర అంతకాడికి ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. చంద్రబాబు నాయుడు గారిలో 3 కానండి, అంతకంటే ఎక్కువ మందిని కానండి 25,000 డబ్బులు ఇచ్చేస్తానని చెప్పేవాళ్ళు ఆయనకేమి 25,000 ఎంతమందికైనా ఇగలుగుతారు. ఫస్ట్ క్లాస్ ఫీజుకే 25,000 పైన కట్టాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ డబ్బులు 25,000 కూడా లేని వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే ఆ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లల్ని మీరు ఈ మాటలు అంటారా? ఆ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మధ్యాహ్న భోజనంలో పౌష్టిక ఆహారమో లేదా గుడ్డో లేదా అన్నం బాగలేదో అని అడిగితే ఇదే మీ స్పందన? ఇంతకంటే దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అటువంటి వ్యక్తి అన్న మాటల్ని మీరు ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నారంటే మీ ప్రభుత్వాన్ని ఇంకేమనుకోవాలి? జగన్ గారు చెప్పింది అదే స్పష్టంగా. ఇది పేదలకి పెత్తందారుల మధ్య యుద్ధమే, ఇది పేదలు పెత్తందారుల మధ్య యుద్ధమే, నేనున్నాను మీ అందరికి అండగా అని చెప్పి పదే ప్రతి మీటింగ్లో చెప్పారు. ఈరోజు ఆయన చెప్పిన మాట స్పష్టంగా కనబడతా ఉంది, స్పష్టంగా వినపడతా ఉంది. ప్రతి సందర్భంలో విపరీత దూరంతో ప్రదర్శిస్తూ గరికపాటి గారు లేనిపోని వాటిలో వేలు పెట్టి పెద్ద అంశాలు తీసుకెళ్ళిపోతూ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచాక సుభిక్షంగా ఉందంట. ఎక్కడ సుభిక్షంగా ఉంది? ఇటువంటి మాటలు అనిపించుకోవడానికి సుభిక్షంగా ఉంది.
అయ్యా మాకు అన్నం సరిగ్గా లేదు అంటే మీలాంటి వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి సుభిక్షంగా ఉందా? అయ్యా మా రైతుల పరిస్థితి అంటే అటువంటి వాళ్ళని కనపడకుండా మీకు సుభిక్షం అనే పేరు పెట్టేసి పైపైన హంగామా చేయడం సుభిక్షమా? నారా లోకేష్ గారు ఫోటోషూట్లకో లేకపోతే పిఆర్ టీములు పెట్టుకొని విపరీతంగా పబ్లిసిటీ చేసుకోవడానికి మంత్రి హోదా అనుభవించడం కరెక్ట్ కాదు. కాబోయే ముఖ్యమంత్రిని అది ఇది అని చెప్పి మీడియాలో అనిపించుకోవడం కాదు. ఇటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు దయచేసి ఖండించండి ప్రభుత్వం తరపున. పేద విద్యార్థులు అంటే అంత కోపమా? పేదవాడంటే అంత అహంభావమా? అంత అహంకారమా? పేదవాళ్ళ మీద అంత విజృంభించాలా మీరు? మీకు ఇంకా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన తేడా ఏంటి? రాచరిక పరిపాలనకి మీకు తేడా ఏంటి? లేనివాడిని అంటే ఎంత చిన్న చూపా? విజ్ఞానం లేదా అది ఇది అని పెద్ద పెద్ద సబ్జెక్టులు చెప్పుకుంటూ పెద్ద పెద్ద నీతి వాక్యాలు చెప్పే వాళ్ళందరూ ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? జగన్ గారు చెప్పిందే నిజం. గరికపాటి గారు అన్న మాటని దయచేసి ఇప్పటికైనా ఖండించండి. ఇప్పుడు కూడా ఖండించకపోతే అది మీ కర్మ, ఇంక ఈ ప్రభుత్వం కర్మ.